హలో అండి, ఈరోజు మీకు 23 ఏకర్స్ మొజాంబిక్ గార్డెన్ చూపించబోతున్నాను. చూడండి, ఇది అనంతపూర్కి కేవలం 22 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. చూడండి, ఇలా ఉంటుంది మ్యాప్. విలేజ్ అటాచ్డ్. చూడండి, విలేజ్ అటాచ్డ్. ఇది సిమెంట్ రోడ్, విలేజ్ సిమెంట్ రోడ్ ఇది. చూడండి, హైవే కనెక్షన్ ఉంది. ఇది హైవేకి జస్ట్ 3 కిలోమీటర్స్ అవుతుంది విలేజ్ ఇది. చూడండి, ఈ విలేజ్ పక్కనే ఉంది మనకి. ఈ విలేజ్లోనే ఉండి ఈ 23 ఏకర్స్ చూసుకోవచ్చండి. చూడండి, ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్తున్నాము. విలేజ్లో నుంచి గార్డెన్లోకి వెళ్తున్నాము. చూడండి, అది ఎదురు కనపడిస్తున్నదే గార్డెన్. చూడండి, మనం ఇప్పుడు గార్డెన్లోకి ఎంటర్ అయ్యాము. చూడండి, ఇదంతా మొజాంబిక్ గార్డెన్. 23 ఏకర్స్లో కొంత మొజాంబిక్ గార్డెన్ ఉంది. చూడండి, రెడ్ సాయిల్ ఇది. మొజాంబిక్ గార్డెన్ సగం ఉంది, మిగతాది ఖాళీ భూమి అండి ఇది. చూడండి, అంతా రెడ్ సాయిలే. చూడండి, ఈ కనిపిస్తున్నదంతా పొలం అండి. దీనికి అటుపక్క కూడా రోడ్డు ఉంది. దీనికి 2 సైడ్స్ రోడ్స్ ఉన్నాయి. మంచి బిట్. విలేజ్ అటాచ్డ్ బిట్ అండి ఇది. తార్ రోడ్కి కేవలం 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. అనంతపూర్కి 22 కిలోమీటర్స్ డిస్టెన్స్ అవుతుంది. చూడండి, ఇది అనంతపూర్ పక్కనే ఉన్న గార్లదిన్న మండలంలో ఉందండి ఇది, ఈ విలేజ్. చూడండి, మనకి ఇది అనంతపూర్కి వెరీ నియర్ ఇది. సో అనంతపూర్ ప్రజలు ఎవరికైనా అగ్రికల్చరల్ ల్యాండ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే ఇది మంచి ఆపర్చునిటీ అండి, ఎవరైనా తీసుకోవచ్చు. సో ఇది సెల్లర్ పర్ ఏకర్ 28 lakhs చెప్తున్నాడండి. సో నెగోషియబుల్ ఉంటుంది. రెడ్ సాయిల్ ఇది. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే అనంతపూర్ ప్లాట్స్ వాళ్ళని విజిట్ అవ్వండి, మీకు మరిన్ని వివరాలు తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల అగ్రికల్చర్ ల్యాండ్స్ కావాలన్నా, హైవేలో బిట్స్ కావాలన్నా, ప్లాట్స్ కావాలన్నా, విల్లాస్ కావాలన్నా, అనంతపూర్లో ఎక్కడైనా కానీ మీకు ప్లాట్స్ కావాలన్నా, ఏ ఏరియాలో ప్లాట్స్ కావాలన్నా అనంతపూర్ ప్లాట్స్ వాళ్ళని సంప్రదించండి. చూడండి, నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనుకుంటే, ఈరోజు నేను ఇచ్చిన ఈ ఇన్ఫర్మేషన్ వాల్యుబుల్ అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. అంతేకాకుండా ఇలాంటి మంచి అప్డేట్స్ మీరు ప్రతిరోజు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.